హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. ముఖ్యంగా మనం వచ్చేసి ఇప్పుడు అంబేద్కర్ గురుకులకు సంబంధించినటువంటి రిజల్ట్ సంబంధించి చూద్దామండి. నేను డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్ ఇస్తాను, చాలా జాగ్రత్త చూడండి. ఇక్కడ మీకు ఈ సైట్ అడ్రస్ వచ్చేసి మీకు ఏపీ జిఆర్సి సెట్ అని అంటారు, ఏపీసీఎఫ్ఎఫ్ఎస్ డాట్ అని. మనము ఇది 5th క్లాస్ రిజల్ట్ రావడం జరిగింది. 5th క్లాస్ సంబంధించినవి అంబేద్కర్ గురుకులం. ఇవి ఆల్రెడీగా ర్యాంక్ కార్డులు రావడం జరిగింది. మరి అదేవిధంగా అలాట్మెంట్స్ రిజల్ట్ కూడా ఇక్కడ కింద ఉంది కదండి, చివరిలో ఉన్నది కదండి. ఇక్కడ క్లిక్ హియర్ అని టచ్ చేసేస్తే ఈ విధంగా వస్తుంది. మనం ఇక్కడ ఏదైతే మన ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, మన విధంగా ఏ ఫోన్ నెంబర్ అయితే మన అప్లికేషన్లో ఇచ్చేటామో ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ కొడితే ఈ వీళ్ళకి ఎక్కడ సీట్ అలాట్మెంట్ అయ్యింది కూడా లెటర్ రావడం జరిగింది. అయితే మరి ముఖ్యంగా ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాలు మాత్రమే. ఇది వచ్చేసి బిఆర్ఏ జీసీ సెట్ అని అంటారు. ఇది దీనికి సంబంధించినది. మరి అదేవిధంగా మనము ఇది 5th క్లాస్ సంబంధించినటువంటి రిజల్ట్. ఇది అంబేద్కర్ గురుకులం. థ్యాంక్ యూ అండి. నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, కామెంట్ చేయండి. ఇంకోటి వచ్చేసి ఎంజేపీ చూద్దామండి. ఇవి కూడా రిజల్ట్ రావడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు ఫులే ఇది కూడా ఎంజేపీఏ పీబీసీ సెట్ అని అంటారు. ఇది ఇక్కడ రిజల్ట్ వచ్చేసి సంబంధించినది 5th క్లాస్ నోటిఫికేషను. ఇది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ అలాట్మెంట్ రిజల్ట్ ఉంది కదా సార్. ఇక్కడ చివరి ర్యాంక్ కార్డులు చూసుకోవచ్చు మనం. ఇక్కడ ర్యాంక్ కార్డులో వచ్చేసి సేమ్ వచ్చేసి మనకు మార్క్స్ ఎన్ని వచ్చినాయి, మరి అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నెంబర్ కొడితే ఎంత ర్యాంక్ వచ్చింది, ఏం కథ అనేది మనకు ఇక్కడ తెలిసిపోతుంది. ఇది వచ్చేసి మనకు ఇంకా ఈ ర్యాంక్ కార్డుల వరకు వస్తుంది, కానీ ఇక్కడ అలాట్మెంట్ ఇంకా రాలేదు. అంటే ఏంటి, కమింగ్ సూన్ అంటే త్వరలో ఖచ్చితంగా ఇవి అనౌన్స్ చేస్తారు. అంటే ఇక్కడ కూడా మనము పిల్లలకి ర్యాంక్ కార్డులు వచ్చింటాయి, కానీ ఎక్కడ అలాట్మెంట్ అనేది రాలేదు. ఇది 5th క్లాస్ సంబంధించినది మన రిజల్ట్ చూసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి అదేవిధంగా ఏపీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ గురుకులము, ఏపీఆర్ఎస్ అని మనం ఈ విధంగా టైప్ చేసేసి చూడండి. ఇది కూడా మనం చూద్దామండి. నేను 3 లింకులు వచ్చేసి నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది 5th క్లాస్ సంబంధించినవి. 5th క్లాస్ ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఇక్కడ 5th క్లాస్ సంబంధించినవి. కింద మనం చూడండి, పైనుంచి పేమెంటు, అప్లికేషను, ప్రింట్ అప్లికేషను, అదేవిధంగా స్టార్ట్ ఎండ్, ఎగ్జామినేషను, తర్వాత నో యువర్ పేమెంట్ డీటెయిల్, నో యువర్ క్యాండిడేట్ డీటెయిల్, ర్యాంక్ రిజల్ట్. ఇక్కడ ఆల్రెడీ ఏపీఆర్ఎస్ ముందునే పెట్టడం జరిగింది. దాని కింద చూడండి అలాట్మెంట్ ఆర్డర్ అని, దాన్ని టచ్ చేయండి. ఇది టచ్ చేసేస్తే ఇక్కడ క్యాండిడేట్ ఐడి నెంబర్ అడుగుతుంది. అంటే మీరు అప్లై చేసింటారు కదా, అప్లై చేసినప్పుడు అబ్బాయికి ఎదురుగా క్యాండిడేట్ ఐడి నెంబర్ వేరే, మరి అదేవిధంగా హాల్ టికెట్ నెంబర్ వేరే. ఐడి నెంబర్ ఉంటుంది, ఐడి నెంబర్ ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసి ఇక్కడ ఈ క్యాప్షన్ ఎంటర్ చేసేసి లాగిన్ కొట్టేస్తే అబ్బాయికి ఆ స్కోర్ని బట్టి అలాట్మెంట్ కాపీ కూడా రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకు 3 రకాలు, అంటే అంబేద్కర్ గురుకులము, మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గురుకులము, మహాత్మా జ్యోతిరావు ఫులే గురుకులం, 3 రకాలు ఉన్నాయి. ఇందులో వచ్చేసి 2 ఆల్రెడీగా అలాట్మెంట్ ఆర్డర్ కాపీలు కూడా రావడం జరిగింది విద్యార్థులకు. ఒక మహాత్మా జ్యోతిరావు ఫులే మాత్రం ర్యాంక్ కార్డులు వచ్చినాయి, కానీ అలాట్మెంట్ రాలేదు. థ్యాంక్ యూ అండి. నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, కామెంట్ చేయండి. ఇదే సైట్లోనే సేమ్ ఇంటర్మీడియట్ రిజల్ట్ ఏపీఆర్ఎస్ వచ్చినాయి, అంబేద్కర్ గురుకులం కూడా వచ్చినాయి. మరి మీరు అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది మరింత మందికి చేరువ కావాలంటే ఎక్కువ లైక్ చేయండి, అట్లయితే ఎక్కువ మంది రిజల్ట్ చేసుకోవడానికి యూజ్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ. నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా సైట్ అడ్రస్ మీరు ఓపెన్ చేసుకోవచ్చు.